ఈ మిథున రాశిలో పుట్టిన వాళ్ళ ఒక లైఫ్ పార్ట్నర్ ఎలా ఉంటారు అని చెప్పడం అయితే, ఈ మిథున రాశి నుంచి సప్తమ భావం ఏంటి? ధనుసు రాశి. ఈ ధనుసు రాశి అధిపతి ఎవరు? గురుగ్రహం. ఈ గురుగ్రహం ఎలా ఉంది? యూజువల్‌గా ఈ మిథున రాశిలో పుట్టిన వాళ్ళ లైఫ్ పార్ట్నర్ వచ్చేసి చాలా కామ్‌గా, చాలా సమాధానంగా, చాలా ఓపికతో ఉంటారనమాట. చాలా పేషెన్స్ ఉంటుంది వీళ్ళలో. కానీ గురుగ్రహం ఉన్న నక్షత్రం చూసుకోవాలి. ఒకవేళ అది సూర్య నక్షత్రంలో ఉందా, గురుగ్రహం అంటే యూజువల్‌గా వాళ్ళ చాలా డామినెన్స్ ఉంటుంది. ధార్మిక స్వభావం ఎక్కువగా ఉంటుంది. ధార్మిక ప్రవృత్తి ఎలా ఉంటుంది అంటే ఫోర్సిబుల్‌గా కూడా వేరే వాళ్ళతో చేయించడం జరుగుతుందన్నమాట. అంటే ఈ పద్ధతి చెయ్యి, ఈ పూజలు చేయని ఫోర్స్ చేసేట మనస్తత్వం కూడా ఉంటుంది. చాలా సాఫ్ట్ నేచర్ ఉంటుంది. ధార్మిక ప్రవృత్తి, ఆధ్యాత్మిక విషయాల గురించి ఆలోచనలు వీళ్ళ లైఫ్ పార్ట్నర్‌కి ఎక్కువగా ఉంటుందన్నమాట. నేను చూసినట్టు యూజువల్‌గా బ్యాంకింగ్ సెక్టర్ నుంచి వీళ్ళకి లైఫ్ పార్ట్నర్ ఎక్కువగా వస్తారు. అలాగే బిజినెస్ చేసేవాళ్ళు వీళ్ళకి లైఫ్ పార్ట్నరే వస్తారు. అలాగే టీచింగ్ ప్రొఫెషను, సైంటిస్ట్ లాంటి రిసర్చ్ చేసేంత మనస్తత్వం ఉన్నట్ట ప్రొఫెషన్స్ నుంచి వీళ్ళకి లైఫ్ పార్ట్నర్ కలుగుతారనమాట. మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి లైఫ్ పార్ట్నర్ వచ్చేసి చాలా దూరం నుంచి వచ్చేట అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిథున రాశిలో పుట్టిన వాళ్ళ లైఫ్ పార్ట్నర్‌కి పిత్రార్జిత ప్రాపర్టీ అంటే పూర్వీకమైన ప్రాపర్టీ, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువ అంటే గృహాలు, ఇండ్లు ఎక్కువగా ఉంటాయన్నమాట. హౌసెస్ వీళ్ళకి. అలాగే వీళ్ళ తల్లిదండ్రులు చాలా ఒక సంప్రదాయమైనట విచారాల నుంచి ప్రభావితమై ఉంటారు. అంటే వాళ్ళ ఆలోచనలు కూడా ధార్మికంగా ఉంటాయి, సంప్రదాయబద్ధంగా ఉంటాయన్నమాట. యూజువల్‌గా ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి అరేంజ్డ్ మ్యారేజ్ జరుగుతది. సంప్రదాయబద్ధంగా పెళ్లి జరుగుతది. లైఫ్ పార్ట్నర్‌కి కెరియర్ చాలా బాగుంటది. చాలా తెలివైన వాళ్ళై ఉంటారు. చాలా షార్ప్, ఇంటెలిజెంట్ అయి ఉంటారనమాట. అలాగే ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి లైఫ్ పార్ట్నర్ వచ్చేసి సపోర్టివ్ పార్ట్నరు, అన్ని విషయాలు కూడా క్లియర్ కట్‌గా మాట్లాడడము, నిదానంగా ఆలోచించడం, చాలా టైం తీసుకుంటారనమాట. టైం తీసుకొని ఆలోచనలు చెప్పేవాళ్ళు అయి ఉంటారు. అలాగే బట్టల గురించి అంటే ఒక స్టైలిష్ అయిన విషయాల గురించి చాలా విత్‌డ్రావల్ అంటే అంత ఇంపార్టెన్స్ ఇవ్వరనమాట దానికి. వాళ్ళ ఇంటికి వెళ్ళినా, వాళ్ళు వేసుకున్న బట్టలు చూసినా వాళ్ళు చాలా యావరేజ్ అని చెప్పొచ్చు. అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. నాలెడ్జ్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అయి ఉంటారు. అలాగే నాలెడ్జ్‌ని ఇష్టపడతారనమాట. ఇప్పుడు ప్రేమించినా కూడా నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని ప్రేమిస్తారు వీళ్ళ లైఫ్ పార్ట్నర్స్. అలాగే తర్వాత వచ్చేసి ఈ మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి లైఫ్ పార్ట్నర్ వచ్చేసి వీళ్ళ మ్యారిటల్ లైఫ్‌లో చాలా ఇష్యూస్ ఏమి ఉండవనమాట. గురుగ్రహం ప్రభావితంగా ఉంటాయి. ఒకవేళ వక్రి అయి ఉంటే చేతిలో ఉన్న గురుస్థానం వీక్‌గా ఉన్నట్టుగైతే. ఇప్పుడు మనం మేకింగ్ చేస్తారు కదా! ఈ మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు యూజువల్‌గా ఈ పొంతనం చూడటానికన్నా ఇంపార్టెంట్‌గా మనం అరచేతుల్ని మ్యాచ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ అరచేతిలో ఉన్న లైన్స్ పెట్టి ఒక వ్యక్తికి మెంటల్ డిజార్డర్స్ ఉన్నాయా? ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఆరోగ్యము, ఆయుష్యము, సంతానం ఎన్నో విషయాలు చెప్పొచ్చు. దాన్ని మ్యాచ్ చేసుకోవాలి కానీ పొంతనలో వచ్చే స్కోర్‌లో 36కి 30 వచ్చినా కూడా ఎంతో మంది విడిపోయారు. సో, ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. అంటే మనం వైజ్ఞానికంగా, సైంటిఫిక్‌గా జ్యోతిష్యం చూడాలి, వాడుకోవాలి. సో, ఇన్ని విషయాలు మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి.